వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. గిరి ప్రదక్షిణ చేసే భక్తులతో పాటుగా వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఉత్తరాంధ్రతో పాటుగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి వేలాది మంది పోలీసు సిబ్బంది విధులకు హాజరు కాబోతున్నారు. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి అంటే రేపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు సింహగిరి చుట్టూతా 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి విశాఖ నగర పరిధి ఏదైతే సింహాచలం తొలి పావంచ నుంచి స్వామివారి పూలరథం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు తొలి పూజ నిర్వహించిన అనంతరం రథం బయలుదేరి ఇటు హనుమంతవాక, అలాగే వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, గోపాలపట్నం ఈ ప్రాంతాల మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది. దీనికి సంబంధించి భక్తులు లక్షలాది మందిగా తరలివచ్చి ఏడాదికి ఒక మారు జరిగేటువంటి గిరి ప్రదక్షిణలో హరినామస్మరణ చేసుకుంటూ పాదయాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. ఏటా జరిగేటువంటి ఈ మహోత్సవంలో భాగంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు ట్రాఫిక్కు సంబంధించి పూర్తిగా గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ మళ్లింపును కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇంకో పక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు లా అండ్ ఆర్డర్ను పూర్తిస్థాయిలో నిర్వహించేలాగా పోలీసు ఉన్నతాధికారులందరూ కూడాను పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. ఇటు కృష్ణా జిల్లా నుంచి, మరోవైపు ఉభయ గోదావరి జిల్లా నుంచి, మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇటు విశాఖతో పాటు అటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి జిల్లాల నుంచి కూడాను పెద్ద ఎత్తున పోలీసులు ఈ గిరి ప్రదక్షిణలో తమ వంతు విధులను నిర్వహించేందుకు ఇప్పటికే రావడం జరిగింది. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ విశాఖపట్నం ఏదైతే సింహాచలం ఈ ప్రాంతం ఉందో శ్రీనివాస నగర్లో సింహాచలం కళ్యాణ మండపానికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడాను ఎవరు ఎక్కడ ఉండాలి, వాళ్ళ డ్యూటీలకు సంబంధించి ఇప్పటికే వాళ్ళందరికీ కూడాను దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇటు ట్రాఫిక్ నియంత్రణతో పాటు పూర్తి స్థాయిలో దాదాపు 2640 మంది పోలీస్ సిబ్బంది ఈ విధులకు హాజరవుతున్నట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక ఇందాక చెప్పినట్టుగా ఉభయ గోదావరి, అటు కృష్ణా, గుంటూరు నుంచి కూడాను భారీగా పోలీస్ సిబ్బంది అయితే రావడం జరిగింది. మొత్తం మీద సింహాచలంలో జరిగేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు ఇక్కడ పోలీసులకు సంబంధించి అయితే మాత్రం పూర్తిస్థాయిలో తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా వెహికల్స్ని అలౌ చేసే పరిస్థితి అయితే ఉండబోదని చెప్పి ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సమీక్షలో స్పష్టం చేయడం జరిగింది.